రాష్ట్రంలో 26 జిల్లాల్లో 13 జిల్లాలు ఆల్రెడీ పాతే ఉన్నాయి. 13 జిల్లాలను కొత్త జిల్లాలుగా బైఫికేట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర సీఎం గారి ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రివర్యులు మంత్రి నారాయణ గారి ఆలోచన ప్రకారంగా 13 జిల్లాల్లో ఈ యొక్క ప్రాథమికంగా మాత్రమే ఈ కార్పొరేటర్ ఆఫీసులు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఇటీవల కాలంలో మన ఏపీ నుంచి మిషన్ డైరెక్టర్ గారు తేజభరత్ సారు ప్రత్యేకమైన శ్రద్ధతో దాదాపు ఒక 2-3 నెలల నుంచి కూడా మహిళలకు సాధికారత ఖచ్చితంగా జరగాలని జిల్లా స్థాయిలో వీటిని బలోపేతం చేయడానికి అనేక సమాచార సాధనల ద్వారా మహిళల్లో చైతన్యంతో తీసుకురావడానికి పెద్ద ప్రయత్నం చేశారు. దానిలో భాగంగా కొత్త జిల్లాల మీద కూడా ఫోకస్ చేయడం జరిగింది. మొత్తం 26 జిల్లాలకు సంబంధించి ర్యాంకింగ్ సిస్టమ్ని తీసుకురావడంతో ప్రతి అధికారి ప్రతి స్టాఫ్ కూడా జిల్లా స్థాయిలో ప్రొయాక్టివ్గా పనిచేయడం మొదలుపెట్టారు. దాదాపు పోయిన నెల 15వ తేదీ నుంచి ఈ నెల 7వ తేదీ వరకు జరిగినటువంటి ఒక ఆధునికంగా జరిగినటువంటి ఈ యొక్క ప్రగతి విషయంలో మహిళల సాధికారత అనే దాంట్లో జిల్లాలో అన్ని చోట్ల కూడా మనకున్నటువంటి ఈ 6 ULB లెవెల్లో ఈ సిటీ మిషన్ మేనేజర్సు, కమ్యూనిటీ ఆర్గనైజర్సు, ఆర్పీలు అనేవారు చాలా ప్రయాక్టివ్గా పనిచేయడంతో ఈ DPM స్టాఫ్ కూడా కొత్త వరుడితో పనిచేయడంతో రాష్ట్రంలో 2వ స్థానానికి మనం చేరుకోవడం జరిగింది. ఇదే విధాన్ని కంటిన్యూ చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ గారు దృష్టికి తీసుకురావడంతో కలెక్టర్ గారు కూడా కొంత సంతృప్తి చెంది ఇదే ప్రగతి పదంలో మరి మరలా 2వ స్థానాన్ని కోరుకోకుండా ప్రథమ స్థానాన్ని అందుకోవాల్సిందిగా కలెక్టర్ గారు సూచించారు. అంతేకాని రాష్ట్ర స్థాయి అధికారులు కూడా నిన్న జరిగిన సమావేశాలు కూడా ప్రస్తావించడం జరిగింది. నంద్యాల పట్టణానికి సంబంధించి నంద్యాల జిల్లాకు సంబంధించి మొదటి స్థానంలో కడప ఉండగా 2వ స్థానంలో నంద్యాల రావడం అనేది మంచి ప్రణాళిక విషయం. పోయిన నెల 15 కన్నా ముందు 13వ స్థానంలో ఉంది. అటువంటి స్థానాన్ని మనం త్వరగానే ఒక నెల రోజుల కృషితోనే 2వ స్థానానికి తీసుకొచ్చినందుకు వారు అభినందన తెలియజేశారు. జిల్లా కలెక్టర్ గారు కూడా అన్ని పారామీటర్లో ఈ యొక్క మహిళా సాధికారత కింద మెప్మా విభాగం తరఫున ఈ విధంగా తీసుకురావడం అనేది గొప్ప విషయంగా భావించారు. దీనికి సంబంధించి నెల రోజులుగా మేము ఒక ప్రణాళిక వేసుకున్నాం. ఈ ప్రణాళిక ఏంటంటే లాస్ట్ మంత్ 15th నిర్ణయించుకున్నాం. ఈ మెప్మా విభాగానికి సంబంధించి కోర్ అన్కోర్ సబ్జెక్టుగా డివైడ్ చేసాం. కోర్ అంటే ప్రతి డిపార్ట్మెంట్కి కంపల్సరీగా చేసినటువంటి మ్యాండేట్గా చేసే కొన్ని విధులు ఉంటాయి. అవి ఖచ్చితంగా చేసినప్పుడు మాత్రం ఇలాంటివన్నీ సాధ్యమవుతాయి. మొట్టమొదటి వచ్చేసి ఎంప్లాయ్మెంట్. కోర్ దాంట్లో మొట్టమొదటి ఎంప్లాయ్మెంట్. ప్రతి కుటుంబంలో కూడా ఒక ఎంప్లాయ్మెంట్ ఏదో ఒకటి కావాలి అనే ఉద్దేశంతో ప్రతి గ్రూపుల్లో కూడా ఎంప్లాయ్మెంట్ మీద దృష్టి వహించడం జరిగింది. ప్రతి కుటుంబంలో కూడా ఎంప్లాయ్మెంటు ఖచ్చితంగా కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటింటికి చేరవేసి వారికి ఏ విధంగా వారు ఏమేమి చదువుతున్నారు అలాంటివన్నీ కూడా సేకరించి వారికి ఎంప్లాయ్మెంట్ చేయడం ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రెండవది బ్యాంకు లింకేజ్. బ్యాంకు లింకేజ్ ద్వారా రుణాలు ఇప్పించడానికి మొదలుపెట్టాం. దాంట్లో కూడా ఆల్రెడీ వారు ఎవరైతే ఫోకస్డ్గా గతంలో రుణాలు పొంది వాటిని బాగా సక్రమంగా కట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా బ్యాంకు వాళ్ళు మరలా ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు. ఆ ప్రగతి దృష్టిలో మనకు మంచి ప్రగతి కనపడుతూ ఉంది. ఆ ప్రగతి దృష్టిలో ముందుకు వెళ్ళిపోతున్నాం. 3వ కోర్ సబ్జెక్ట్ ఏం పెట్టుకున్నామంటే లైవ్లీహుడ్. అంటే ప్రతి ఒక్క కుటుంబంలో మహిళ జీవన విధానంలో మార్పు రావాలి. వారి జీవన విధానంలో అడుగులు మార్పు జరిగినప్పుడే ఈ యొక్క సాధికారత అనేది ముందుకు సాగుతున్న ఏకైక లక్ష్యంతో పాతకాలంలో ప్రతి మహిళకు కూడా భర్త చాటునో లేదా ఇంటి పెద్ద వెనకనో ఒక తండ్రి చాటునో బతికినటువంటి పేద మహిళలు, పట్టణ పేదరిక మహిళలు ఉన్నటువంటి వారంతా కూడా ఈనాడు ఆర్థికంగా అభివృద్ధికి మిషన్ డైరెక్టర్ గారు ఇచ్చినటువంటి సూచన ప్రకారంగా మనం వారి జీవన విధానంలో మార్పు రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మన హానరబుల్ మంత్రి గారు అదేవిధంగా మన గౌరవ మంత్రివర్యులు కూడా ఇక్కడ NMD ఫరూక్ గారు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించమని తెలియజేయడంతో కలెక్టర్ గారి దృష్టిలో వెన్ను పెడుతూ ఆల్ కమిషనర్స్తో కూడా మాట్లాడుతూ ఈ యొక్క కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా DJ లక్ష్మి అనేటువంటి ఒక కొత్త పథకాన్ని మనం జిల్లాలో ప్రారంభోత్సవం చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. దానికి సంబంధించి విధి విధానాలు కూడా చేశాం. ఈ DJ లక్ష్మి అంటే ఏమీ లేదు. గతంలో మనం ఈ మీ సేవా సెంటర్లు ఉండేవి. ఆ మీ సేవా సెంటర్ మధ్య మరుగున పడిపోవడంతో DJ లక్ష్మి అంటే డిజిటల్ లక్ష్మి అనేటువంటి కొత్త స్కీమ్ను తీసుకురావడం జరిగింది. దీన్ని మన నంద్యాల జిల్లాలో 134 కేంద్రాలు స్టార్ట్ అవుతున్నాయి.
దాంట్లో మొట్టమొదటిగా పైలట్ ప్రాజెక్ట్ కింద మన మున్సిపల్ పరిధిలోనే ఒకటి స్టార్ట్ చేయబోతున్నాం. దానికి సంబంధించి ఆనరబుల్ మంత్రి గారి దృష్టికి, ఆనరబుల్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. త్వరలో కూడా వారు దీన్ని ఆమోదించి ఈ యొక్క కార్యక్రమాన్ని వారి చేతుల మీద ప్రారంభిస్తారు. దానివల్ల ఒక్కొక్క పెద్ద డీజే లక్ష్మి నుంచి ముగ్గురు మహిళలు, ఒక్కొక్క డీజే లక్ష్మి ముగ్గురు మహిళల జీవనాపాధి కూరుతుంది. అంతేకాని వారి ద్వారా టోటల్గా ఉన్నటువంటి 2500 ఎస్హెచ్జి గ్రూపులకు ఆన్లైన్ సర్వీస్ ద్వారా అన్ని టికెట్స్ కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. అంటే బస్ టికెట్లు కానీ, రైడ్ టికెట్లు కానీ, ఆరోగ్య సేవలు కానీ, బీమా సేవలు కానీ, ఏ సేవ అయినా సరే ఆన్లైన్ ద్వారా ఇప్పుడు చేసే సౌకర్యం ఈ మహిళలకు ఈరోజు కలిగించబడుతున్నాం. వారి జీవన విధానం కూడా ప్రతి నెల వాళ్ళకి 20,000 నుంచి 50,000 రూపాయలు ఆర్థిక స్వతంత్రం ఇచ్చేటువంటి లక్ష్యమే ఈ డీజే లక్ష్మి. ఇది మొట్టమొదటి ప్రయోగం. అదేవిధంగా నెక్స్ట్ హోమ్ స్టేలు కూడా కొత్త తీసుకొచ్చాము ఈ జిల్లాలో. ఇవన్నీ కూడా నెల్లూరులో తీసుకోవడం జరిగింది. హోమ్ స్టేకి సంబంధించి మన జిల్లాలో చాలా చోట్ల కూడా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్ చూడడానికి ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కొంతమంది వస్తుంటారు. అంతా వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడ మన నంద్యాల పట్టణంలో స్టే చేస్తారు. నంద్యాల పట్టణంలో స్టే చేయాలంటే ఒక లాడ్జింగ్ ఖర్చు మినిమం 4,000 నుంచి 3,000, 5,000 వరకు ఉన్నాయి. అంతేకాకుండా హోటల్ ఫుడ్ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంది. అవన్నీ భరించి మరి వారు దేవదర్శనానికి వీటికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. మన నంద్యాల జిల్లాలో ముఖ్యంగా అహోబిలం ఒకటి ఉంది, మహానంది ఒకటి ఉంది, దగ్గరలో ఓంకారం ఒకటి ఉంది. ఇలాంటి పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి. వీటన్నిటి కూడా మనం నంద్యాలలోనే కేంద్రంగా చేసుకుంటారు కాబట్టి ఆ లాడ్జింగ్ ఖర్చులు, ఇవన్నీ ఖర్చులు భరించడానికి ఇబ్బందికరంగా ఉన్న ఉద్దేశంతోనే మనం మన కుటుంబంలోనే, అంటే ఏదైతే పొదు మహిళ ఉంటున్నారో వారి కుటుంబం అంటే ఒక రూమ్ను వాళ్ళు ఏర్పాటు చేస్తూ దాంట్లోనే ఒక హోమ్ స్టే ఇంటి వాతావరణాన్ని కల్పిస్తూ ఇంట్లో మనం ఏ విధంగా ఉంటున్నామంటే వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ అన్ని రకాలుగా అట్లనే మనకు అన్ని దాంట్లో అన్ని వసతులు కూడా ఉంటాయి. లాడ్జింగ్లో ఏ వసతులు ఉన్నాయి అన్ని వసతులు దీనిలో కూడా ఉంటాయి. ఫుడ్ కూడా ఇంట్లో అంటే ఫుడ్డే వారు ఏర్పాటు చేస్తారు. ఇంటి ఫుడ్ తిన్నటువంటి భాగము ఇంట్లో ఉంటున్నటువంటి భావనతో ఉద్దేశంతో వారంతా ఇక్కడ ఉండడం జరుగుతుంది. 4,000 రూపాయల బదులుగా దీంట్లో కేవలం 1,500 నుంచి 2,000 రూపాయల లోపల ఛార్జ్ పే చేస్తారు. రోజుకి 1,000 రూపాయలు కూడా తీసుకుంటారు కొంతమంది. అలాంటి దానివల్ల ప్రతి మహిళకు కూడా జీవనోపాధి అనేది కూడా జరుగుతుంది హోమ్ స్టే వల్ల. చక్కగా నెలకు 10 రోజులు ఎవరైనా హోమ్ స్టే ఉన్నా కూడా 10,000 రూపాయల కుటుంబానికి ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా కొత్త ఇన్నోవేటివ్ ప్రయోగాలు కూడా తీసుకురాబోతున్నాం. ఇవన్నీ సహకారంతోనే మనం ప్రతి ఒక్కరితో కూడా, ప్రతి గ్రూప్లో కూడా ప్రతిరోజు ఉదయం కూడా ఒకసారి జూమ్ మీటింగ్ పెడుతున్నాం. అదేవిధంగా సాయంత్రం ప్రగతికి సంబంధించిన మీటింగ్ చర్చిస్తున్నాం. ఎక్కడైతే గ్యాప్ ఏర్పడుతుందో జిల్లాలో ఆ గ్యాప్కు అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నాం. అక్కడ ఎమ్మెల్యే గారితో స్వయంగా పర్సనల్గా కలిసి వారి ప్రగతిని వారి యొక్క ఆలోచన కూడా తీసుకొని ఆ యొక్క యూఎల్బీ లెవెల్లో అభివృద్ధి సాధ్యం కావడానికి వారి యొక్క సహకారం తీసుకుని ముందు తీసుకోవడానికి 60 కమిషన్స్ను కోఆర్డినేట్ చేసుకొని ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లాలో ఇటీవల 1 నెల రోజుల్లో గట్టి ప్రయత్నం చేయడం వల్ల అందరూ టీము కూడా అంత కష్టపడడం వల్ల ఈరోజు ఈ టీం వర్క్తోనే ఈ జిల్లాలో మన రాష్ట్ర స్థాయి 26 జిల్లాలో 2వ స్థానం దక్కిందని చెప్పి చెప్పడానికి సంతోషపడుతున్నాను. ఇక్కడ నుంచి అందరూ కృషి చేసి ప్రథమ స్థానానికి వెళ్ళడానికి ప్రయత్నం చేసి కోరాను. ఇది మా యొక్క జిల్లా ప్రగతికి సంబంధించిన సమాచారం. దయచేసి అందరూ కూడా సహకరించాలి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో ఏదైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా నిక్షేపాకంగా పనిచేయాలని క్లియర్గా ఇచ్చాం. ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా, ఎటువంటి ధనార్జన పెట్టుకోకుండా, ఇలాంటివన్నీ లేకుండా స్వలాభాపేక్ష చేస్తే డిపార్ట్మెంట్ త్వరలోనే అత్యున్నత స్థాయికి ఎదిగడానికి అవకాశం ఉంది. ఎక్కడైతే నేర్కొనే అపోహలు, ఆలోచనలు, ఆర్థిక అంశాలు జోక్యపరచుకుంటూ చేసే సమస్యల వల్ల ఇవన్నీ కూడా ప్రగతి పడిపోతుంది. కాబట్టి మేము డిపిఎంఈ స్టాఫ్ తరఫున మెట్రాపిడిగా చెప్తున్నా, ఇటువంటి ఆర్థిక అంశాలు దాని జోక్యం లేకుండా, ₹1 ఆశ పడకుండా ఖచ్చితంగా ఈ యొక్క ప్రగతిని మహిళల్లో తీసుకెళ్ళడానికి 100% కృషి చేస్తాం. గతంలో కూడా అటువంటి సర్వీసెస్ చేశాం. ఇప్పుడు కూడా అదే మోడ్తో వెళ్ళబోతున్నాం. కాబట్టి దయచేసి ఇటు పొదుపు మహిళా సంఘాలు అయితేమి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అయితేమి, ప్రజాప్రతినిధులు అయితేమి, గౌరవ అధికారులు అయితేమి సహకరించాల్సి కోరుతున్నాం.